హలో వ్యూయర్స్, నేను ఈరోజు మిక్స్చర్ చేశాను. మీరు కూడా చేయండి. శనగపిండి కలిపి పెట్టాను సన్నం కారం పోస్ట్ చేయడానికి. మురుకులు ట్యాన్ తీసుకోండి, అందులో ఆయిల్ రాయండి, శనగపిండి అందులో పెట్టి మీరు కావాలంటే కార్న్ కూడా వేసుకోవచ్చు. కార్న్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ప్రెస్ చేయండి, సన్నం కారం పోస్ట్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు మిక్సర్ గురించి పల్లీలు ఫ్రై చేయాలి. ఇప్పుడు చూడండి, చక్కగా పల్లీలు ఫ్రై చేసుకోవాలి బాగాను. అదే శనగపిండి నుంచి బూందీ గురించి నేను రెడీ చేస్తున్నాను. అందులో కావాల్సింది సోడా, ఉప్పు రెండు బాగా మిక్స్ చేయాలి. అది చిల్లుల గంటలో ఇలా వేసి బూందీ చేయాలి. ఇది మిక్స్చర్ గురించి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. ఇది ఇంకా తర్వాత ఎల్లుల్లిపాయ బాగా దంచి ఫ్రై చేయాలి. ఎల్లుల్లిపాయ, కరివేపాకు, నెక్స్ట్ కరివేపాకు కూడా చేయాలి. మీరు వేసుకుంటే స్కిప్ చేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మిక్చర్ వేసుకోవాలి. మిక్చర్లు వేసుకున్న తర్వాత అటుకులు ఫ్రై చేసుకోవాలి. అటుకులు అందులో మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కారం, అందులో బ్లాక్ సాల్ట్, వైట్ సాల్ట్ రెండు వేయాలి. బాగుంటుంది టేస్ట్. బ్లాక్ సాల్ట్ వేసి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు అలవాటు టేస్ట్ బ్లాక్ సాల్ట్ అన్నింటిలో యూస్ చేయడం. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్చర్ని బాగా వేడి మీద మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. ఇది హోమ్ మేడ్ మిక్స్చర్ రెడీ. మీరు కూడా ఇంట్లో చేయండి. ఎలాగున్నదో కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.